సముద్రపు నీటిలో ఉన్న ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో సముద్ర నారాయణుడితో పాటు గోమతీమాత, కృష్ణ భగవానుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో ఓ చోట శ్రీరాముడి పేరుతో ఉన్న ఓ రాయి నీటిలో పైకి తేలుతూ దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలోనే దుర్గామాత కూడా దర్శనమిస్తుంది. గోమతి ఘాట్ అనేక ప్రాచీన ఆలయాలకు వేదిక. జగన్మోహనుడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యధామంలో అడుగుకో గుడి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ గోమతీ తీర్థంలోనే భక్తులు హఠకేశ్వరుని దర్శించుకుంటారు. ఈ మందిరానికి సమీపంలో శ్రీకృష్ణ భగవానుడి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. 1604వ సంవత్సరంలో కట్టబడినట్లుగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయంలో శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయానికి సమీపంలో గోమతీమాత మందిరం ఉంది. గోమతీమాతతో పాటు మహాలక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిచ్చే ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. దీనికి సమీపంలో ఉన్న రాధా దామోదర్ మందిరంలో దామోదరుడు, రాధ దర్శనమిస్తారు.